నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ప్రపంచాన్నే వణికించాల్సిన ఒక అగ్రరాజ్య అధ్యక్షుడి హెచ్చరిక ఇప్పుడు ఒక అంతర్జాతీయ కామెడీగా మారిపోయింది. మంగళవారం రాత్రి 8 గంటల్లోపు హర్మోజ్ జలసంధిని తెరవకపోతే మీ వంతెనలు, పవర్ ప్లాంట్లను కూల్చేస్తామని డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో గంభీరంగా డెడ్ లైన్ విధిస్తే ఇరాన్ నుండి వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? సారీ ట్రంప్, మా దగ్గర తాళం పోయింది. అక్షరాల ఇదే మాటతో ఇరాన్ సోషల్ మీడియా ఇప్పుడు ట్రంప్ను ఒక కామెడీ పీస్గా మార్చేసింది. అసలు ఒక సూపర్ పవర్ దేశాధినేతను ఇరాన్ ఇంతలా ఎలా ఆడుకుంటోంది? ఈ వీడియోలో ట్రంప్ నిస్సహాయతను, ఇరాన్ చేస్తున్న ఆ వెటకారపు యుద్ధాన్ని ఒక్కసారి చూద్దాం. ట్రంప్ ఎప్పుడైతే మంగళవారం రాత్రి 8 గంటల గడువును ప్రకటించాడో అప్పటి నుండి ఇరాన్ నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. సాధారణంగా యుద్ధం అంటే బాంబులు, క్షిపణులు ఉంటాయి. కానీ ఇరాన్ ఇప్పుడు ఒక సైకాలజికల్ వార్ను మొదలుపెట్టింది. హర్మోజ్ జలసంధికి తాళం వేసింది మేమే, కానీ ఇప్పుడు ఆ తాళం ఎక్కడ పెట్టామో మర్చిపోయామంటూ ఇరాన్ అధికారులు, ప్రజలు ట్రంప్ను ఎగతాళి చేస్తున్నారు. దీని వెనుక ఉన్న అసలు అర్థం ఏంటో తెలుసా? ట్రంప్, నువ్వు ఎన్ని డెడ్ లైన్లు ఇచ్చినా ఆ జలసంధిని తెరిచే అధికారం మా దగ్గరే ఉంది, నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు అని మొహం మీదే చెప్పాడు. అగ్రరాజ్య అహంకారాన్ని ఇరాన్ తన వెటగారంతో ఇప్పుడు మట్టి కరిపిస్తోంది. ట్రంప్ ఇప్పటి వరకు ఈ డెడ్ లైన్ కనీసం 3 సార్లు మార్చారు. మొదటి 48 గంటలు, ఆ తర్వాత 10 రోజులు, ఇప్పుడు మళ్ళీ మంగళవారం రాత్రి 8 గంటలు. ప్రతిసారి గడువు ముగిసే కొన్ని గంటల ముందు ఆయన దానిని పొడిగిస్తూ ఉన్నారు. ఇది ఇరాన్ను భయపెట్టే వ్యూహం కాదని, దాడులు చేయడానికి ఆయన దగ్గర సరైన ప్రణాళిక లేదనే విషయాన్ని బయట పెడుతోందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. యుద్ధం మొదలై నెల రోజులు దాటినా ఇరాన్ దారిలోకి తెచ్చుకోకపోవడము, రాకపోవడంతో ట్రంప్లో అసహనం పరాకాష్ఠకు చేరింది. అందుకే ఆయన తన సోషల్ మీడియాలో బూతులు వాడుతూ పోస్టు పెడుతున్నారు. కానీ ఇరాన్ నెటిజన్లు మాత్రం ఆయనను ఒక జోకర్ లాగా చూస్తున్నారు. ట్రంప్, నీకు బోర్ కొడుతుందా, అందుకే ఇలాంటి పిచ్చి పోస్టు పెడుతున్నావా అని కొందరు, మా దగ్గర తాళం లేదు కానీ నీ దగ్గర ఉన్న డెడ్ లైన్ క్యాలెండర్లో మాత్రం భలే ఉంది అని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇక దేశాధినేత మాట మీద ప్రపంచానికి భయం పోయి నవ్వు పుడుతోందంటే అగ్రరాజ్యం అమెరికా పరువు ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ ఇచ్చే ప్రతి డెడ్ లైన్ ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ జోక్ అయిపోయింది. ఫిబ్రవరి 28 నుండి ఇరాన్ ఈ జలసంధిని మూసివేయడం వల్ల ప్రపంచ చమురు మార్కెట్లు కుదేలయ్యాయి. మార్కెట్లు అల్లకల్లోలం అవుతున్నాయి. పలు దేశాలు ఈ సంఘర్షణలోనికే లాగబడుతున్నాయి. ట్రంప్ ఎంతలా దాడులు చేస్తున్నా ఇరాన్ మాత్రం ఆ తాళాన్ని తీయడం లేదు. నీ దగ్గర క్షిపణులు ఉంటే ఉండవచ్చు, కానీ జలసంధిని తెరిచే దమ్ము లేదు అని ఇరాన్ నిరూపిస్తోంది. అందుకే ట్రంప్ తన బెదిరింపులను విద్యుత్ ప్లాంట్లు, వంతెనల వైపు మళ్లించారు. దీనిని ఇరాన్ యుద్ధ నేరం అని పేర్కొంటూనే సోషల్ మీడియాలో మాత్రం నువ్వు మా వంతెనలు కూర్చినా నీ దగ్గర మాత్రం ఆ తాళం ఉండదు అని ఆట ఆడుకుంటోంది. ట్రంప్ నిలకడలేని స్వభావం ఇప్పుడు అమెరికాకు ఒక శాపంగా మారింది. చివరిగా ఈ ఒక్క నెల యుద్ధం తర్వాత తేలింది ఏంటంటే, అమెరికా దగ్గర ఆయుధాలు ఉన్నాయేమో కానీ ఇరాన్ దగ్గర ఉన్న మొండితనం మరియు ధైర్యం ముందు ట్రంప్ వ్యూహాలు చిన్నబోయాయి. మంగళవారం రాత్రి గడువు ముగిసిన తర్వాత కూడా తాళం దొరకలేదు అని ఇరాన్ చెప్తే ట్రంప్ ఏం చేస్తారు? మళ్ళీ ఇంకో డేట్ ఇస్తారా, లేక నిజంగానే నరకాన్ని చూపిస్తారా? మరి ఇరాన్ చేస్తున్న ఈ వెటకారంపై మీరేమంటారు? ట్రంప్ నిజంగానే కామెడీ పీస్ అయిపోయారా? ఆయన తన పరువును తానే పోగొట్టుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.